తెలంగాణలో కుల మత ఆధారితంగా ఏర్పడిన పార్టీలకు అవకాశం లేదని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర పెద్దగా ఏమీ లేదని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చామని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రానికి రికార్డు స్థాయిలో నిధులు సైతం వచ్చాయని తెలిపారు. మరో 2.5 సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో కూడా అంతంత మాత్రం ఉన్న బీజేపీ నాయకులు మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. మిత్రులారా, మీ ద్వారా తెలంగాణ ప్రజలకి మన్నవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం అన్ని కులాలకి అన్ని మతాలకి ఆతిథ్యం ఇచ్చినట్టు రాష్ట్రం. నిజాంకి ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల ప్రజలు స్థిరపడి అందరూ కూడా కలలు సాకారం చేసుకుంటూ అందరు కృషితో తెలంగాణ ముందుకు పోతూ మత సామరస్యం శ్రేణపూర్వకంగా నడుస్తున్నటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా కులాల పేరిట మతాల పేరిట వచ్చే పార్టీలకు అవకాశం ఉండదు. కారణం, ఈ రాష్ట్రం నేను చెప్పినట్టుగా ఏళ్ల తరబడి నుండి అన్ని మతాలకి అన్ని కులాలకి ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రం కాబట్టి ఇక్కడ లౌకికవాదం అంటే కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు మనగడనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకుల యొక్క కార్యక్రమాలను చూసుకున్నారు, విసిగిపోయినారు. అందుకే ఆనాడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ కట్టం కట్టినారు. మెత్తులారు, ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పాటు మేమందరం కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలు అందరం కూడా రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడదాం, కట్టుబడి ఉందాం, అకుంఠిత దీక్ష ముందుకు పోదాం. ఇంకో 2.5 ఏళ్ల సమయంలో మిగిలినటువంటి కార్యక్రమాలను పూర్తి చేసుకుందాం. నూతన తెలంగాణ అభివృద్ధికి పాటు పడదామనే మాట ప్రతి కాంగ్రెస్ నాయకుడికి కార్యకర్తకి నేను మనవి చేస్తా ఉన్నాను.